కొంచెం కొంచెం Rajagopal. Will. विश्वजननी वासवी माहृदय सौहार्दार्दतनिंडगा स्नेहदीपं वेलुगगा सहकारबंधं निलुवगा Firstly, I greet everybody who are on the stage and behalf of the stage as well. To all the students, I wish all the luck and success with you. Firstly, I thank my husband for giving me this opportunity because otherwise my wish wouldn't have been successful. Thanks for making me happy and my father proud. See, like in the year of 2010 or 2011, I have started taking the scholarship from this trust. I'm very happy because it's been 15 years and still they are driving this one. And when they have, I have approached them without my intention, they have revealed me like what and all they are doing with the money they have collecting. So I felt very relieved and very happy because it is going in the right way. So I only wish to the people, as you know, the knowledge is not only within ourselves, irrespective of all the religion and things like we need to share, then only it will be good. So in the same way, responsibility is not only in the words, it has to be in the hands as well. So in the future, whenever you get the good job, right? So in some years, like after 5 or some 10 years, at least try to come back and give to the people, then only it will be complete. Otherwise, it will be incomplete only, I feel. Don't feel embarrassed with the news of the outside, whatever you're getting. Just be out of the box and things like apart from the software, you have so many jobs around there. And to all the women who are sitting here, just be brave and enough and speak with your parents or to the husbands and just get some job and earn something at least 3,000 or 5,000 per month. Then only you'll be respect. You'll get respect or you'll feel independent and brave enough. So just fight with the people. Apart from the household chores, then only you'll be successful, I feel. That's it. Thank you very much. చాలా నిరూపించాడు. ఇంజనీర్ అంటే ఏంటి, క్రియేటివిటీని క్రియేట్ చేశాడు. ఇప్పుడున్న పరిస్థితులలో క్రియేటివిటీ అనేది చాలా ఈజీగా వస్తుంది. అయితే ఆ రోజు కాలంలో అప్పుడే కరెంట్ లేని కాలంలోనే ఇంజనీర్ చేసి ఆయన చేసిన కృషికి ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చారు. భారతరత్న అవార్డును తీసుకున్న తర్వాత కూడా ఆయన 100 years లైవ్ అయ్యారు. ఇప్పటికి కూడా వాళ్ళని స్మరించుకుంటూ, అయితే మనం ఈరోజు ఎందుకు ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నామంటే ఆయన స్ఫూర్తితో ఈ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళు కూడా అంత ఉన్నత స్థాయికి ఎదగాలని మన చేతులారా మనకు సంబంధించినంత వరకు మనకు తోచినంత వాళ్ళకి హెల్ప్ చేసి కృషి చేయాలనేసి మన దృక్పథంతో మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ యొక్క ఇంజనీర్స్ డే సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జరిగింది. అందులో
ఇద్దరు ఒకే సంస్థలో ఒకే హోదాలో సూపరింటెండెంట్గా ఉన్నారు. ఇద్దరు దంపతులు మనకు వాళ్ళు ఇద్దరు దంపతులను సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేడం పద్మావతి గారు పెద్ద మొత్తమే ఇవ్వాలి అనే ఆలోచన అయితే లేదు. ఎవరి శక్తి మేరకు వాళ్ళు 200 300 ఇచ్చినా కూడా అది రూపాయి కలిపి 100 అయినట్లుగా అది వేలు లక్షలు అవుతుంది. కాబట్టి మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ స్నేహితులు ఊర్లో ఉన్నటువంటి మిగతా ఆదివాసులందరి ద్వారా తలా 200 300 500 వాళ్ళకు తోచినంత ఆల్రెడీ మనము మెసేజ్ పెట్టే ఉన్నాము. 2 నెంబర్లు ఇచ్చున్నాము. మన మహిళా విభాగం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారి నెంబరు, తర్వాత వారి భర్త మిట్ట రాజగోపాల్ గారి నెంబరు ఇచ్చున్నాము, ఫోన్పే నెంబరు. ఎవరికి తోచినంత వాళ్ళు ఆ నెంబర్లకు ఫోన్పే చేసినా సరే, లేదంటే డైరెక్ట్గా స్టేట్ వాళ్ళు కూడా స్కాన్ చేసి ఒక QR కోడ్ పంపి ఉన్నారు, వాళ్ళకైనా ఇవ్వచ్చు. వాళ్ళకి ఇచ్చినా అక్కడికే చేరుతుంది. లేదు మన ద్వారానే పోతే బాగుంటుంది అనే ఆలోచనతో వీరిద్దరికి పంపించినా కూడా మనం ఇదంతా కలెక్ట్ చేసి సార్ నీళ్ళే పాపం తాగండి. రాండి, మీకోసమే వెయిటింగ్. మీకు కొన్ని వాక్యాలు చెప్తారు. ముందుగా ఈ సమావేశానికి మమ్మల్ని పిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే మేము ఆర్టీపీపీలో పనిచేస్తుంటాము. సుమారుగా 23 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. అది యాక్చువల్గా తెనాలి, గుంటూరు డిస్ట్రిక్ట్. ఏపీఎస్సీబీలో ఏఈగా జాయిన్ అవ్వటం జరిగింది. విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నంలో పీటీపీఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో ఏఈగా అక్కడ జాయిన్ అయినాము. అక్కడి నుంచి ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ మీద ఇక్కడ ఆర్టీపీపీకి రావడం జరిగింది. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 23 ఇయర్స్ ఇక్కడే ఆర్టీపీపీలోనే ఉండటం జరిగింది. సో అంటే 20 సంవత్సరాల పైన ఇక్కడ ఉండటం ఇదే మా నేటివ్ ప్లేస్ లాగా ఉంటుందన్నమాట ఆర్టీపీపీ అనేది. అలాగే ఇక్కడ అవోపాత్ నుంచి మొదటి నుంచి కూడా అంటే నేను అక్కడికి వచ్చిన తర్వాత మా సీనియర్స్ కానీ లేకపోతే లోకల్గా ఉన్న వాళ్ళు కానీ వచ్చి మాకు పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుంచి అవోపాలో నాకు తోచినటువంటి సహాయం చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే ఇవి చాలా మంచి కార్యక్రమాలు. అవోపా వాళ్ళు కండక్ట్ చేస్తున్నవన్నీ కూడాను చాలా మంచి కార్యక్రమాలు అయి ఉంటాయి. అందుకోసం చెప్పి తప్పకుండా కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో
డొనేట్ చేస్తూ వస్తున్నాను అన్నమాట. అలాగే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడాను మీరు కూడా బాగా చదువుకొని, ఎందుకంటే నౌ-a-డేస్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతున్నది. నిన్న ఉన్న టెక్నాలజీ ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపు ఉండట్లేదు. చాలా సీరియస్గా మారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ కూడాను ఎందుకంటే తాము నిలదొక్కుకోవాలంటే కనుక ఫ్యూచర్లో కంపల్సరీగా ఆ టెక్నాలజీతో మనము కలిసిపోయి ఉండాలి. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు, మా చిన్నప్పుడు ఎప్పుడు సెల్ ఫోన్ అనేది మాకు తెలియదు. ఏదో రేడియోలో మా పాటలు వినేవాళ్ళము. ఆ తర్వాత టీవీ ఒక 10 సంవత్సరాలు. ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా మన సెల్ ఫోన్లోనే వస్తున్నాయి. ఏది కావాలంటే అదన్నీ కూడా సెల్ ఫోన్లో వస్తున్నాయి. దీన్ని ఏంటంటే ఈ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉన్నది. ఈ టెక్నాలజీని మనము పాజిటివ్గా వాడుకోవచ్చు, నెగిటివ్గా వాడుకోవచ్చు. మీరు చూస్తూనే ఉంటారు, రోజు మన సెల్ ఫోన్లో ఈ సైబర్ క్రైమ్స్ అని చెప్పేసి రకరకాలుగా మోసం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం పాజిటివ్ దృక్పథంతోనే వెళ్తుండాలా. కాబట్టి ఆ టెక్నాలజీని మీరు పాజిటివ్గా తీసుకుని దానిలో మీరు బాగా రాణించి మీరు నిలదొక్కుకోవటమే కాకుండా ఇందాక మీరు చెప్పినట్లుగా మీ వంతు సహాయంగా కూడా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఇస్తే కనుక వాళ్ళు కూడా ఎంతో కొంత, ఎందుకంటే అందరూ ఒక రకంగా ఉండరు, ఒకే లెవెల్లో ఉండరు. కొంతమంది ఉన్నత స్థితిలో ఉంటారు, కొంతమంది తక్కువ స్థితిలో ఉంటారు. కాబట్టి తక్కువ స్థితిలో వాళ్ళని కూడా మనతో పాటు ఈక్వల్గా తీసుకొచ్చినప్పుడే మనకి అందరూ సొసైటీ హ్యాపీగా ఉంటుంది యాక్చువల్గా. కాబట్టి మన వంతు సహాయం మనం చేస్తూ ఈ మొత్తము మన వైశ్య కమ్యూనిటీకి అభివృద్ధి చేసేటట్టుగా చూడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన అవోపా మెంబర్స్, అవోపా మహిళా విభాగం మెంబర్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ డేగా పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తూ మన అధ్యక్షుల వారు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అందరికీ ఎవరికి చేతనైన సహాయం చేయాలని మన మెంబర్స్ కూడా కోరుతున్నాను. వాళ్ళకు స్కాలర్షిప్ ఇచ్చేదానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత సార్ మనం గత 2 వారాలు చూడండి మీ దాంట్లో ఏమన్నా బాగా కొద్దిగా పర్లే బాగుంది. ఏం కూర్చోకూడదునా? సార్ వాళ్ళు
ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయబడింది. హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఆయనకు గొప్ప పేరు వచ్చింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది. కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట నుంచి అంతం వరకు అతని పర్యవేక్షణలోనే జరిగింది. అప్పట్లో కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆసియాఖండంలోనే పెద్దది. కర్ణాటక పితామహుడు 1908లో స్వచ్ఛంద పదవి విరమణ తర్వాత మైసూరు సంస్థానంలో దివానుగా చేరి అభివృద్ధి కృషికి చేశాడు. కింద పేర్కొన్న సంస్థల ఏర్పాటులో అతని కీలక పాత్ర వహించాడు. మైసూరు సబ్బుల కర్మాగారము, పారాసిటాయిడ్ ల్యాబొరేటరీ, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ భద్రావతి, జయచామంద్రేశ్వర. ఈరోజు ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, యువకులందరికీ కూడా నమస్సుమాంజలి. మనము ఇప్పటి వరకు కూడా కొంతమంది గొప్ప దేశ నాయకులు బర్త్డేస్ అంటే జయంతిలు అంటే లైక్ జ్యోతిరావు పూలే కానివ్వండి, అంబేద్కర్ జయంతి అని, జగజ్జీవన్ రావు జయంతి అని, చిల్డ్రన్స్ డే అని కొంతమంది గొప్ప నాయకుల జయంతులందరినీ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ జయంతి రోజు వాళ్ళని మనం గుర్తు తెచ్చుకొని వాళ్ళు మన దేశానికి చేసిన ప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడిచి మన దేశ ఖ్యాతిని ఇంకా విస్తరించాలన్న ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు ఇంజనీర్స్ డే అంటే మీకు అందరికీ తెలుసు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా మనం ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ముందుగా ఇక్కడ ఉన్న ఇంజనీర్స్ అందరికీ కూడా, ఇంజనీర్స్ అవ్వచ్చు కాకపోవచ్చు, అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు అండి. ఇంకా ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ గురించి చెప్పాలంటే మన ఇంజనీరింగ్లో తన ప్రతిభతో అసాధారణమైన తెలివితేటలతో ఒక భారతదేశంలోనే గర్వించదగ్గ ముద్దుబిడ్డ మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పచ్చు. ఆయన ఇంజనీరింగ్లో మన దేశ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేశారు. అంతేకాకుండా ఆయన తన అసాధారణమైన తెలివితేటలతో ప్రపంచ ఖ్యాతి చెందిన చాలా నిర్మాణాలు కూడా చేపట్టారు. చాలామందికి ఇంతకుముందు చెప్పారు, ఆయన చేసిన యాక్టివిటీస్ కానివ్వండి, ఆయన చేసిన కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, అన్నీ ఇందాక మీకు వెల్లడించారు. ఆయన గురించి చెప్పాలంటే ఆయన కట్టిన నిర్మాణాలు ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. అంటే ఆయన ఆ టైంలోనే ఎంత బాగా కట్టారో మనం ఊహించండి. అందుకే ఆయన జయంతి అంటే సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక ఇంజనీరింగ్గా అనేక జలాశయ నిర్మాణాలు కానివ్వనండి, ఇంకా ఒక ఆర్థికవేత్తగా కూడా చాలా ప్రసిద్ధి చెందారు. ఆయన చేసిన కట్టడాల్లో మైసూరులో ఉన్న కృష్ణసాగర్ ఆనకట్ట అనేది చాలా ప్రసిద్ధి. అంతేకాకుండా ఆయన మన హైదరాబాదు, ముంబై సిటీలలో కూడా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఆ కాలంలోనే ఆయన రూపొందించారు. ఇంకా ముఖ్యంగా ఆయన గురించి మనము గుర్తు చేసుకోవాలంటే ఈరోజు కోట్లాది మంది జనాలు మనం తిరుపతి తిరుమల ఘాట్ మీద వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. ఆ ఘాట్ రోడ్ని రూపకల్పన చేసింది కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్యే. ఇంకా ఆ టైంలోనే ఆయన పూణేలో కథక్ వాస్తా అనే రిజర్వాయర్ కూడా ఫ్లడ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఆటోగేట్ సిస్టాన్ని ఆయన ఓన్గా డిజైన్ చేసి రూపొందించి ఆయన పేటెంట్ పొందారు. ఇలా ఆయన గురించి చెప్పాలంటే మనకు చాలా టైం పడుతుంది. ఇంతటి గొప్ప నాయకుడిని ఈరోజు మనము స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆయన అడుగుదాడల్లో నడిచి మనకున్న సృజనాత్మక శక్తితో మన దేశ ఖ్యాతిని ముందుకు జరపాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా వాస్తవంగా ఈరోజు చెప్పాలంటే మేము చదువుకునే రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ అంటే 50 to 60 ఎకరాస్ ఉంటుంది సుమారుగా. అంతేకాకుండా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్టాచ్యూస్ ఉంటాయి. ప్లస్ అంతేకాకుండా ఆయన ఫొటోసు, ఆయన కింద ఆయన బయోడేటా కానివ్వండి, ఆయన జీవిత చరిత్ర కానివ్వండి మాకు డిస్ప్లే చేసి ఉండేవన్నమాట. నాట్ ఓన్లీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అండి, మన దేశంలో ఇంకా నాదేళ్ల సత్యం నాదేళ్ల కానివ్వండి, సుందర పిచాయి, కల్పనా చావ్లా, ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప ఇంజనీర్స్ ఉన్నారు.
వాళ్ళందరినీ చరిత్రలు కూడా మాకు ఆ టైంలో మా కాలేజెస్లో మాకు అన్ని డిస్ప్లే చేసి ఉండేవి. ఏదో ఒక టైంలో వాటిని మేము చదివినప్పుడు మాకు ఇన్స్పిరేషన్ అనేది ఉండేది. అంతేకాకుండా మేము జాయిన్ అయిన కొత్తల్లో కూడా ఇంజనీరింగ్ కాలేజెస్లో మా ప్రిన్సిపల్స్ కానీ మా లెక్చరర్స్ కానీ మీకు అందరికీ తెలుసు ఫ్రెషర్స్ డే అని జరుపుతారు ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన కొత్తల్లో, ర్యాగింగ్ అంతా అయిపోయిన తర్వాత. ఆ టైంలో ఈ కాలంలో అలాగా ఆటపాటలు డ్యాన్స్లు అవి ఉండవు. మేడం ఎవరికైతే కావాలో అంతా పిలుచుకోండి, వెయిట్ చేయండి. వస్తా నేను చెప్పిన స్టార్ట్ చేయమని పెరుగన్నం రావాలంటే సమస్య లేదు ఇక్కడ స్టార్ట్ చేయలేదు. అప్పుడు వెళ్ళిపోయినారంటే ఎవరు పోలేదు, మనకు అది తెలీదు, ఇది తెలీదు, చెప్పినట్టు రావంటే అంతే. పోయినారంటే అవునారా, పోలేదంటే అవునారా. పోయినారు ఓకే, ఇద్దరికి ఓకే చెప్పాల్సిందే.